హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. కర్నూలులో ఎస్టీబీసీ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టినారు. మీకు ఎవరికన్నా వెళ్ళాలంటే వెళ్ళండి. చాలా మంచి క్వాలిటీ అయిన డ్రెస్సులు అన్నీ, ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ అనమాట. మేము ఫస్ట్ కొండారెడ్డి బ్రిడ్జికి వెళ్ళి అక్కడ చూసి తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాము. కొండారెడ్డి బ్రిడ్జి చాలా ఏండ్లు అయిపోయింది చూడక. ఇప్పుడైతే చాలా మార్పు వచ్చేసింది. కూర్చోడానికి అన్నీ అక్కడ బెంచులు, తర్వాత వచ్చేసి శుభ్రత, సెక్యూరిటీ బాగుందన్నమాట. అందరూ ఎక్కడెక్కడ నుండో వచ్చి చూస్తున్నారు. మన కర్నూలులో ఉండి కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాము. ఇంకా ఇది నెక్స్ట్ డే ఆహాకి వెళ్ళాము. అక్కడ భోంచేసి ఇంకా బయటికి వచ్చేటప్పుడు కొంచెం వీడియో అయితే తీశాను. ఇది కూడా చాలా బాగుంది. పిల్లల్ని తీసుకెళ్తే మంచిగా ఆడుకుంటారు. పెద్ద గ్రౌండ్, చాలా బాగుంది. నేను మా ఆయన పిల్లలు కలిసి వెళ్ళామన్నమాట. ఎండ అయితే ఇంకా సూపర్ ఉంది. ఎండాకాలం ఏమో అనుకునేలాగుందన్నమాట. ఎండ చాలా విపరీతంగా ఉంది ఎండ. ఇదిగోండి మా తమ్ముని కొడుకు వచ్చినాడు ఇంటికి. ఈరోజు ఫ్రైడే. అనుకోకుండా మేము ఇద్దరము మ్యాచింగ్ వేసుకున్నాం చూడండి. అందుకే వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి అతను వైట్, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ డ్రెస్, నాది పర్పుల్ కలర్ శారీ అనమాట. చాలా బాగున్నాము మేమిద్దరము. ఎన్ని కబుర్లు చెప్తాడు, ఎన్ని మాటలు నేర్చుకున్నాడంటే అసలు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ఎన్ని క్వశ్చన్లు వేస్తాడు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది అని చెప్పి అడుగుతూనే ఉంటాడు. ఒక చోట ఉండడు, ఇంకా వెనకాల తిరుగుతూనే ఉండాలన్నమాట. వస్తే అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాము, నన్ను అక్కడ వదిలేయి అని చెప్పి రోజు అడుగుతాడంట. నేనేమో నాకు ఈ పని ఉంటుంది, నేను టైలర్, బట్టలు కుడుతుంటాను, చాలా పని ఉంటుంది ఇంట్లో. వీడొస్తే చూసుకోనికనే టైం సరిపోతుంది. నాకు ఇంట్లో పనే కాదు. ఇంకా అన్నీ సర్దుతాడు. ముఖ్యంగా దారపు ఇల్లు అన్నీ తీసి మొత్తం ఇల్లు పీకి పందిరేస్తాడంటారు చూడండి, అలాగనమాట. ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నామని చెప్పి చెప్తున్నా అనమాట. ఎప్పుడు ఇంటికి వెళ్తావా, వదిలి రావాలా అంటే వద్దు, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్తున్నాడు. ఎంత బాగా క్యూట్గా ఉంటాడో, ఎన్ని మాటలు చెప్తుంటాడో.